హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడొచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకొచ్చాననమాట. ఈ ఇల్లొచ్చేసి మనకు బిల్డర్ నిర్మించినటువంటి హౌస్ అయితే కాదు. ఓన్‌గా ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ నిర్మించినటువంటి హౌస్ అనమాట. ఓన్‌గా నిర్మించాడు. ఇదైతే సేల్‌కొచ్చింది. మనకొచ్చేసి ఈ ఇల్లు గోకుల్ నగర్‌లో నిర్మాణం ఉత్తర ఫేస్‌లో నిర్మాణం జరిగిందనమాట. ఫుల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇది అయితే సేల్‌కుంది. ఈ లొకేషన్‌లో ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే గనక ఒకసారి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాననమాట. ఈ ఇల్లొచ్చేసి మనకు 5.25 సెంట్ వచ్చేసి ఈ ఇంటి నిర్మాణం అయితే చేసిండారనమాట. ఇంటి ముందరొచ్చేసి మనకు 24 అడుగులు రోడ్ అనేది ఉంది. పార్కింగ్ ప్లేసు ప్లస్ వచ్చేసి విశాలమైన హాలు, విశాలమైన బెడ్‌రూమ్సు, విశాలమైన కాంపౌండ్ అయితే గనుక ఈ ఇంటి ప్రత్యేకత అనమాట. వుడ్ వర్క్ సంబంధించి కూడా మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసిండనమాట. తన సొంతానికనేది ఈ ఇంటి నిర్మాణం అయితే జరిగింది. ఈ ఇంటి వచ్చేసి మనకు 2 బీహెచ్‌కే హౌసు. ఇదొచ్చేసి ఉత్తరం ఫేస్‌తో నిర్మించినటువంటి హౌస్ అనమాట. ఈ హౌస్ అనేది మనకు గోకుల్ నగర్‌లో శ్రీకృష్ణ ఆలయానికి అతి చేరువలో ఉన్నటువంటి హౌస్ అనమాట. ఈ ఇంటికి సంబంధించి అయితే గనక మనకు 40 అడుగులు వెడల్పు, 52 అడుగులు పొడవుతో వచ్చేసి ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగింది. విశాలంగా ప్లస్ వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ సంబంధించి కూడా కాంపౌండ్ కూడా ఉంది. మీరు వీడియోలో అయితే గమనించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం వచ్చేసి మెయిను మెయిన్ డోర్‌కి సంబంధించి అయితే గనక వుడ్ వర్క్ అనేది ఇప్పుడు మన సేఫ్టీ డోరు ప్లస్ వచ్చేసి లోపల గూడా వచ్చేసి మెయిన్ డోర్ అనేది మంచి మెటీరియల్‌తో వుడ్‌తో సంబంధించి అయితే గనక మనము డోరు వర్క్ అనేది ఏ విధంగా చేయించుకున్నారో మనమైతే గనక గమనించవచ్చు. మనం వీడియోలో చూస్తున్న దానికన్నా మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూస్తే గనక ఈ ఇంటి నిర్మాణం ఏ విధంగా సాగిందనేది మీకైతే గనక ఫుల్ ఐడియా అయితే గనక వస్తుందనమాట. మీకు ప్రొవైడ్ చేసిన నంబర్‌కు కాల్ చేసి ఓసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మెయిన్ డోర్‌ని చూస్తే గనుక హాల్ వ్యూ అనేది ఏ విధంగా ఉందో ఈజీగా చూడొచ్చనమాట. ఉత్తర ఫేస్ మెయిన్ డోర్ ఉన్నా కూడా ప్లస్ వచ్చేసి మనకు కాంపౌండ్ లెగొచ్చేసి ఇట్లా తూర్పు ఫేస్‌కి సంబంధించి కూడా మనకు డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడొచ్చేసి మెయిన్ డోర్ నుండి సైడ్ నుండి చూస్తే గనక హాల్ వ్యూ ఏ విధంగా అయితే గనక మీరైతే గనక గమనించొచ్చు. స్ట్రెయిట్ కనిపిస్తున్నదొచ్చేసి మనకు కిచెన్ సంబంధించి ఉంది అనమాట. 5.25 సెంట్‌లో ఏ విధంగా ప్లానింగ్‌తో అయితే గనక చేసుకున్నాడైతే గనక ఎక్సలెంట్‌గా అయితే గనక ఈ ప్లానింగ్ అయితే గనక ఒప్పుకోవచ్చు. మనం చూస్తున్నామనొచ్చేసి టీవీ స్టాండ్‌కి సంబంధించి అయితే గనక వుడ్ వర్క్ అయితే గనక చాలా నీట్‌గా అనేది చేయించారనమాట. టీవీ స్టాండ్‌కి ఆపోజిట్‌లో వచ్చేసి మనకు తురుపేస్తూ ఒక డోర్ ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వచ్చేసి వెంటిలేషన్ కోసం అనేది ఒక కిటికీ అనేది కూడా ప్రొవైడ్ చేసినారనమాట. ఇప్పుడు మీరు మెయిన్ గమనించొచ్చు. టీవీ స్టాండ్‌కి సంబంధించి అయితే గనక వీడియోలో కూడా కొద్దిగా క్లారిటీ అయితే తక్కువ రావచ్చు. మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చూస్తే గనక ఈ టీవీ స్టాండ్ లుక్ అనేది మీకైతే గనక అర్థమవ్వచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కబోర్డ్స్ టైప్‌లో అయితే గనక టీవీ స్టాండ్‌కి అటాచ్డ్‌గానే ఇచ్చిన్నారు. ప్లస్ వచ్చేసి వర్క్ అనేది చాలా నీట్‌గా వుడ్ వర్క్ అనేది మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసినారనమాట. ఈ ఇంటికి సంబంధించి అయితే గనక టీవీ స్టాండ్‌కి సంబంధించి మనకు టీవీ స్టాండ్‌కు లెఫ్ట్, రైట్ వచ్చేసి మనకు బెడ్‌రూమ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు. బెడ్‌రూమ్ సంబంధించి అయితే గనక మనం చూడొచ్చు. విశాలమైన బెడ్‌రూమ్ ప్లస్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చినారు. కబోర్డ్స్‌కి సంబంధించి అయితే గనక మంచిగా కలర్ సెలెక్షన్ కూడా మంచిగా మనం చూస్తున్నటువంటి హౌస్ సంబంధించి అయితే గనక మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే గనక మీకు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాననమాట. ఆ నెంబర్‌కు ఫోన్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అనేది కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చూడవలసిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాననమాట. ఈ ఇల్లు నిర్మాణం అయితే చాలా నీట్‌గా జరిగింది. నేనైతే గనక వీడియోలో చెప్పేదానికన్నా మీకైతే గనక విజిట్ చేసి చూస్తే గనక మీకే అర్థమవుతుందనే ఉద్దేశంతో అయితే గనక నేను చెప్పగలుగుతున్నాననమాట. ఈ ఇల్లు అయితే గనక చాలా బాగుంది. మనకు బిల్డర్ నిర్మించినటువంటి హౌస్‌కి ప్లస్ ఓన్‌గా నిర్మాణం జరిగినటువంటి హౌస్‌కి డిఫరెన్స్ అయితే గనుక ఏ విధంగా అయితే గనుక చూడొచ్చు. మనకు బెడ్‌రూమ్ సంబంధించిన డోర్స్ కూడా మంచి డిజైన్ అయితే గనుక సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇతనైతే గనుక. మనకు 5.25 సెంట్ అంటే గనుక విశాలమైన హాలు, విశాలమైన బెడ్‌రూమ్ అనేది ఏ విధంగా వస్తుందో అయితే గనుక ఈ ప్లానింగ్ సంబంధించి అయితే గనుక మనం చూడొచ్చు అనమాట. బెడ్‌రూమ్ 2 సంబంధించి అయితే గనుక చూడొచ్చు. మనకు స్లైడింగ్ డోర్స్ ప్లస్ వచ్చేసి మనకు మిర్రర్ స్టాండ్ ప్లస్ వచ్చేసి కబోర్డ్స్ సంబంధించి అయితే గనుక చాలా వర్క్ అనేది నీట్‌గా అనేది దగ్గరుండి వర్క్ అనేది చేయించారు. ఇతనైతే గనక. మనకు బెడ్‌రూమ్ సంబంధించి కూడా విశాలంగా ఉంది. ప్లస్ లెట్రిన్, బాత్రూమ్ కూడా కొద్దిగా విశాలంగా అయితే వచ్చింది. మనకు ఈ ఇంటికి సంబంధించి అయితే గనక వర్క్ అనేది ఏ విధంగా అయితే గనక పెండింగ్ అయితే లేదనమాట. రెడీ టు మూవ్ అనేది మీకు వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే మాత్రం అయితే గనక ఓసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాననమాట. మనము ఇప్పుడు కబోర్డ్స్ సంబంధించి అయితే గనక మనకు మిర్రర్ స్టాండ్ కూడా ఈ కబోర్డ్స్ జాయింట్‌లోనే ఇచ్చిండారనమాట.
వెంటిలేషన్ కోసం ఒక పెద్ద అయితే గనుక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వచ్చేసి మనకు బెడ్‌రూమ్ నుండి బయటకొస్తే గనక హాల్ వ్యూ ఏ విధంగా అయితే గనుక ఒకసారి చూడొచ్చు. మనకు విశాలమైన హాలు, విశాలమైన కాంపౌండ్, విశాలమైన బెడ్‌రూమ్ ప్లస్ వచ్చేసి మనకి ఇంటి ముందర కూడా 24 అడుగుల రోడ్ అనేది ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి మెయిన్ డోర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్నటువంటి కిచెన్‌కి సంబంధించి అయితే కిచెన్‌కి సంబంధించి కూడా మనకు విశాలంగానే బాగుంది. కబోర్డ్ సంబంధించి కూడా బాగా నీట్‌గా వర్క్ అనేది చేసినాడు. మనకు దేవుని గుడి కూడా మెయిన్ డోర్‌కి ఆపోజిట్‌లోనే దేవుని గుడి అనేది అయితే ఉందనమాట. దేవుని గుడికి సంబంధించి అయితే గనక ఒక డోర్ అనేది ఇంకా వర్క్ అయితే గనక కొద్దిగా పెండింగ్ ఉంది. మనకైతే గనక ఇప్పుడు కిచెన్ సంబంధించి అయితే గనక చూడొచ్చు. కబోర్డ్స్ అయితే గనక చాలా నీట్‌గా అనేది వుడ్ వర్క్ అనేది చేయించారనమాట. ఇకపోతే గనక మనకు 5 సెంట్ల నిర్మాణంలో గూడా విశాలమైన హాలు, విశాలమైన కాంపౌండు ప్లస్ వచ్చేసి విశాలమైన బెడ్‌రూమ్స్, కిచెను ఇయన్నీ విశాలంగా రావాలంటే గనక చాలా కష్టంతో కూడుకున్నది. దీని స్పెషాలిటీ ఈ ఇంటి స్పెషాలిటీ ఏందంటే గనక మనకు 5 సెంట్ల 750 లింకులనేది ఉంది కాబట్టి మంచి ప్లానింగ్‌తో అయితే నిర్మాణం అనేది సాగించారనమాట. ఈ ఇంటి ఓనర్ సంబంధించి అయితే గనక మనకు చూస్తున్నటువంటి హౌసు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకు వీడియోలో చూసేదానికన్నా ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చూస్తేనే మీకైతే గనక ఒక ఐడియా అనేది వస్తుందనమాట. నిర్మాణం ఏ విధంగా సాగింది, ఇంటి పక్కల సరౌండింగ్స్‌లో ఏ విధంగా అయితే గనక నిర్మాణాలు సాగినాయని చెప్పేసి. ఇంటి ఆపోజిట్‌లో కూడా మనకొచ్చేసి ఒక అపార్ట్మెంట్ అనేది కన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతుందనమాట. ఇంటి పక్కన లెఫ్ట్, రైట్ వచ్చేసి మనకు ఇల్లు కూడా నిర్మాణాలు అయితే ఆల్రెడీ ఉన్నారు. ఫ్యామిలీస్ కూడా మంచి వాటర్ వచ్చే ఏరియాలోనే ఈ నిర్మాణం అయితే జరిగింది. ప్లస్ వచ్చి ఆల్ అప్రూవల్స్‌తో బ్యాంక్ లోన్ తీసుకునే విధంగా అయితే గనుక ఆల్ అప్రూవల్స్‌తో ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగింది. ఈ ఇంటికొచ్చేసి మనకు వాటరు ప్లస్ వచ్చేసి బోర్ అనేది ప్రొవైడ్ కూడా చేసిండారనమాట. నిర్మాణము బాగా చేశారు. ప్లస్ వచ్చేసి ఇల్లనేది చాలా అందంగా ఉందనేది నా ఒపీనియన్ అయితే గనక. నచ్చాల్సింది నాకు గాదు మీకు కాబట్టి ఓసారి వచ్చి డైరెక్టు విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంటికి సంబంధించి అయితే